తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నీటి ప్రాజెక్టుకు అనుమతులే ప్రధాన ఎజెండాగా సీఎం ఢిల్లీ టూర్ కొనసాగబోతోంది. ఉదయం 10:30 కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం భేటీ కానున్నారు. తర్వాత 11:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. వివిధ నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, సహకారంపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించే అవకాశం కనిపిస్తోంది. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్ళబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి వెళ్ళి అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల కూడా ప్రత్యేకంగా రైతులతో ముఖాముఖి నిర్వహించబోతుంది. అయితే పొగాకు కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక దఫాలుగా కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. అలాగే సీఎం చంద్రబాబు కూడా ఏదైతే టొబాకో వ్యాపారులతో అనేక సందర్భాల్లో కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అయినా కానీ సీఎం హెచ్చరికలు జారీ చేసిన కంపెనీలు అలాగే వ్యాపారులు మాత్రం ఏమాత్రం కూడా లెక్క చేయని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టొబాకో బాధితుల్ని అలాగే టొబాకో రైతుల్ని ప్రత్యేకంగా పరామర్శించబోతున్నారు. సీఎంఆర్ ధాన్యం బకాయిలు రైస్ మిల్లర్ల కేసుపై ఇవాళ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. 2022-23 సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు మిల్లర్లు ఎగ్గొట్టడం జరిగింది. మిల్లర్లపై కేసు నమోదు చేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇంత రేటు మేము కట్టించలేమని, కేవలం ఒక 2000 లోపు అయితే మేము కడతామని కూడా మిల్లర్లు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తరపున వాదనలు కూడా ముగిశాయి. జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంది. అయితే ఇవాళ తీర్పు వెలువడనుంది. ఆ తీర్పుపై కూడా సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు కానీ అధికారులు కానీ కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. తిరుమలకు భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. నిన్న 77,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే 4.72 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 4.09 లక్షల లడ్డూలను నిన్న టీటీడీ విక్రయించింది. అయితే 2.92 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా అటు కంపార్ట్మెంట్లో ఫుల్గా కూడా భక్తులు వేచి ఉన్నారు. దాంతోపాటు కూడా శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళకి దాదాపు 15 నుంచి 18 గంటల పాటు దర్శన సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనూహ్యంగా వీక్ డేస్లో కూడా భక్తుల రద్దీ పెరగడంతో అటు టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పూర్తిగా పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ప్రధానంగా రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన సమాచారాన్ని అక్కడ ఉన్న అధికారులతో తెలుసుకున్నారు. ప్రధానంగా పట్టణంలోని కాలనీలో పర్యటిస్తూ డ్రైనేజ్, తాగునీరు మరియు శానిటేషన్ పనులకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని అక్కడే అధికారులకు ఆ సమస్యల గురించి పూర్తిగా అక్కడ సమస్యలను పరిష్కరించాలంటూ సూచించారు. అదేవిధంగా పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు హోంమంత్రి అనిత అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. గత నెలలోనే కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి వెంటనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని నిర్ణయించుకుంది. దాదాపు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. 6,000 కోట్ల కుంభకోణం కావడంతో వెంటనే బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు హోంమంత్రి అనిత అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. కీలక నిర్ణయాలు ఈరోజు తీసుకోబోతున్నారు. వరంగల్ ట్రై సిటీలోని కాజిపేట వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫాతిమా ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 5 ఏళ్ల నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మొత్తంగా 78 కోట్ల రూపాయలతో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి 7 ఏళ్ల కింద శంకుస్థాపన జరిగినా కూడా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్తో నగరవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతిరోజు 45,000కు పైగా వాహనాలు పాత బ్రిడ్జి నుంచి వెళ్లడంతో అది ఎప్పుడు కూలుతుందనే భయాందోళనతో నగరవాసులు ఉన్నారు. త్వరితగతిన నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పంచదార్లకొండ అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో కాంట్రాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లి జిల్లా మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుతో కాంట్రాక్టర్ విజయ్ కుమార్ నాయుడుపై రాంబిల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచదార్ల ఫణిగిరి కొండ దగ్గర మైనింగ్ చేయడానికి 5 ఏళ్లకు విజయ్ కుమార్ నాయుడు అనుమతులు తీసుకున్నాడు. 2.15 హెక్టార్లలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకుని నిబంధనలను పట్టించుకోకుండా లీజు తీసుకున్న ప్రాంతం కంటే ఎక్కువ స్థాయిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా 100 లారీల్లో గ్రావెల్ తరలించేసినట్లు అధికారులు గుర్తించారు. 3 ఏళ్లలో తరలించాల్సిన గ్రావెల్ను 3 నెలల్లో తవ్వి తరలించేయడంతో 4.8 కోట్లను కాంట్రాక్టర్ విజయ్ కుమార్ నాయుడికి మైనింగ్ అధికారులు జరిమానా విధించడంతో పాటు నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలను తలపిస్తుంది. శ్రీశైల డ్యాంకు జూరాల ప్రాజెక్టు నుండి 2,45,000 వరద ప్రవాహం వచ్చి చేరడంతో రానున్న వారం రోజుల్లో డ్యాం పూర్తి స్థాయి 215 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఎల్‌నినో ఎఫెక్ట్తో అనుకున్న స్థాయిలో నీరు లేక అనేక రకాల
ఇబ్బందులు పడిన విషయం మనకు తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చీరేసారతో పాటు కృష్ణమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చైల్డ్ కేర్ సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించారు జిల్లా కలెక్టర్ నాగరాణి. నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న 4 చైల్డ్ కేర్ సెంటర్లను మూసివేశారు ఆమె. ఇప్పటికే 11 సంస్థలకు మాత్రమే గుర్తింపు ఉందని, మరో 11 సంస్థలకు గుర్తింపుకి అనుమతి పెట్టుకుంటే వాటిని తిరస్కరించామన్నారు. బాల కార్మికులు, మహిళల, బాలికల చట్టాల గురించి ప్రత్యేకంగా అవగాహన ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా నడిచే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఇటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు సవాల్గా నిలుస్తాయి. ఇప్పుడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాగా వేసేందుకు అన్ని పార్టీలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఇటు పదవీ కాలం ముగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ఎన్నికలు గెలవాలని చెప్పి అన్ని పార్టీలు ఇప్పంచెలే తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా 2 ఏళ్ల ఉన్నటువంటి కాల పరిమితికి 4 ఏళ్లు పెంచాలని చెప్పి ఇప్పటికే ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ఇటు అన్ని పార్టీలు కూడా సవాల్గా తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ ఏపీ టెట్ నిర్వహణకు నెల్లూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. నేటి బుధవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 12,236 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్షలు 2 సెషన్స్లో జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు అన్ని పరీక్షా కేంద్రాలను, అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి కేంద్రాలను పరిశీలించారు. కమలాపురం మండలం రాలింగాయపల్లె భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన దిగారు స్థానిక గ్రామ ప్రజలు. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వస్తాము, భూములు కోల్పోయామని, అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇచ్చిన వారికి కూడా అకారణంగా తొలగించారని, వెంటనే కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు కూడా ఆల్రెడీ కోల్పోయిన వారిని కూడా తిరిగి విధులకు చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. తాము భూములు కోల్పోయి మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ లోకప్ డెత్ కేసుకి సంబంధించి కానిస్టేబుల్స్ 4గురిని కూడా 5 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అవకాశం కల్పించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణలో కొంత కీలక సమాచారం, ఎందుకంటే నాగరాజు నుంచి ఎటువంటి సమాచారం కూడా సిట్ అధికారులకు రాబట్టలేకపోయారు కాబట్టి ఈ 4 నుంచి అయినా కొంత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణపై కనిగిరి ఐటీడీపీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డిఎస్సి ఉద్యోగాలలో ఐటీడీపీ నేతల వద్ద 15 లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చాడంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏవైనా ఆధారాలుంటే నిరూపించాలని, లేకపోతే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అతను చేసేటువంటి ధర్నాలలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకుంటామని కూడా ఫిర్యాదులో హెచ్చరించారు. తర్వాత జరిగేటువంటి పరిణామాలకు దద్దాల నారాయణే కారకుడవుతారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న అతనిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఐటీడీపీ ముఖ్య నేతలంతా కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో కొంత అలజడి వాతావరణం నెలకొంది. ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం ఒక 18 నెలల బాబు ప్రాణాల మీదకి వచ్చింది. ఈ ఘటన తాండూరులోని గాంధీనగర్లో జరిగింది. అమ్మమ్మ వారింటికి వచ్చిన బాలుడు 2వ ఫ్లోర్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో ఇంట్లో వాళ్ళందరూ చూస్తుండగానే 2వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కింద పడ్డాడు. తలకు గట్టిగా గాయం అవడంతో విపరీతంగా బ్లీడింగ్ అయింది. అప్పటికప్పుడే తాండూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బాబుకు తగ్గట్లేదు అన్న ఇంటెన్షన్తో మళ్ళీ హైదరాబాద్లో నిలోఫర్ హాస్పిటల్కి తరలించారు. సిచ్యువేషన్ సీరియస్ అవడంతో అయితే బాబు నిన్న మరణించాడు. అయితే అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ఎటువంటి అనుమానం లేవు బాబు మరణం వెనక అంటూ అయితే ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అసలు ఏం జరిగిందన్న కోణంలో ప్రస్తుతం సిఐ దర్యాప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్ దేవరపల్లి రానున్నారు. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలిస్తారు. పొగాకు రైతులు మద్దతు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పొగాకు మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా మాజీ సీఎం జగన్ డిమాండ్ చేయనున్నారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సుమారు గంట సేపు మాజీ సీఎం జగన్ మాట్లాడతారు. అనంతరం తిరిగి ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. అయితే పొగాకు రైతుల విషయాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఏలూరు పార్లమెంట్ ఎంపీ పుట్టా మహేష్. కుటుంబ కలహాలతో పోలీసు హోంగార్డు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ అనే హోంగార్డు తాను నివాసం ఉండే మందమర్రిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో బాధపడుతున్న లక్ష్మణ్ నిన్న తన స్నేహితునికి తాను ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలిపి ఇటు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఓ అనాథ బాలిక చేత బంధువులే వెట్టి చాకిరీ చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోపల ఓ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఓ అమ్మాయి పేరెంట్స్ ఇటీవలే చనిపోవడంతో ఆ బంధువులు ఆ అమ్మాయిని తామే పెంచి పెద్ద చేస్తామని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం అమ్మాయి చేత చదువు మానిపించి ఇంట్లో పనులు చేయిస్తున్నారు. ఇంట్లో పనులు చేయించడమే కాకుండా అమ్మాయిని కొట్టడం, కాల్చి వాతలు పెట్టడంతో గమనించినటువంటి స్థానికులు శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అమ్మాయి ఉంటున్నటువంటి ఇంటిపైన దాడి చేసి ఆ 12 ఏళ్ల బాలికను సురక్షితంగా బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి జువైనల్ యాక్ట్ ప్రకారం ఆ ఘటనకు పాల్పడినటువంటి నిందితుడి పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీఓ రాహుల్ అధికారులు ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఆదివాసీలతో పాటుగా వివిధ తెగలకు చెందిన గిరిజన నేతలంతా ఉన్నారని వారందరికీ కూడా ఈ యొక్క ఆదివాసీ వేడుకలు పాల్గొనే విధంగా ఆహ్వానాలు అందించడంతో పాటుగా ఆ ముఖ్య నేతలు సైతం కూడా ప్రత్యేకంగా ఆహ్వానించే విధంగా చర్యలు చేపట్టాలంటూ మరోవైపున ప్రభుత్వం తరపు నుంచి ఆదివాసీలకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహాలతో పాటుగా వారి కళా నైపుణ్యం పుట్టిపడే విధంగా ఆ వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు ఐటీడీఏ కొత్తగూడెం జిల్లా పీఓ రాహుల్. ఆన్లైన్ బెట్టింగ్తో యువకులు వారి జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా మోపాల్లో చోటు చేసుకుంది. దశరథ్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడి సుమారు 45 లక్షల వరకు బాకీ చేశాడు. ఆ బాకీ తీర్చేందుకు తండ్రి లింగన్న బయట నుంచి అప్పులు చేసి తర్వాత చిట్టీలు పాడి ఆ బాకీ అంతా తీర్చాడు. కానీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూనే ఉన్నాడు. అక్కడ సంబంధించిన నిర్వాహకులు టార్చర్ పెడుతూనే ఉన్నారు. దీంతో దశరథ్ అనే యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపాయి. పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లులో ఓ యువకుడు మద్యం మత్తులో వృద్ధుణ్ణి కత్తితో దారుణంగా నరికి చంపి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. పాత కక్షల నేపథ్యంలో తన తల్లిదండ్రుల ఎడబాటుకు ఆ వ్యక్తే కారణమని భావించినటువంటి యువకుడు ఆ వ్యక్తిని దారుణంగా చంపడం స్థానికంగా కలకలం రేపింది. చంపిన అనంతరం అదే కత్తితో గ్రామంలో తిరుగుతూ ఇంటికి చేరుకొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం కూడా భయానక వాతావరణానికి కారణమైంది. అయితే అది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో పాటు నిందితుడిని అదుపులోనికి తీసుకుని నిందితుడు అభిలాష్ పై కేసు నమోదు చేశారు. సత్యసాయి జిల్లా కదిర్లో బైండ్ ఓవర్ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి మరో హత్యకు పాల్పడ్డారు. అడిపాల వీధికి చెందిన రమేష్ హత్య కేసులో వలీపాషాను అరెస్టు చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వలీపాషా ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ మరో హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. మంచి ప్రవర్తనతో ఉండాలని సూచించారు. బైండ్ ఓవర్ నిందితులు మంచి ప్రవర్తనతో లేకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని డీఎస్పీ వివరించారు. హైదరాబాద్లో 100కి పైగానే ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఫైర్ ఎన్ఓసి నకిలీవి తీసుకొని రన్ చేస్తున్నట్లు హైడ్రా గుర్తించింది. గతంలో ఎన్ఓసీలు లేకపోయినా సరే చాలామంది కాలేజీలు రన్ చేసేవాళ్ళు. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఎన్ఓసి ఉండడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ వెహికల్ వెళ్ళగలుగుతుందా, ప్రమాదం జరిగినప్పుడు అందులో నుంచి బాధితులు ఎవరైనా బయటికి రాగలుగుతారా, అవన్నీ చూసిన తర్వాత ఫైర్ ఎన్ఓసి ఇస్తుంది. కానీ వీళ్ళు మధ్యవర్తుల ద్వారా 6 లక్షలు 12 లక్షలు చెల్లించి ఏకంగా కాలేజ్ రన్ చేసేటువంటి వాళ్ళే ఈ ఫేక్ ఎన్ఓసీలు తీసుకున్నారు అని అంటే ఇక మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అనేది అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కాలేజెస్ని సీజ్ చేయాలి అని చెప్పేసి బిగ్ టీవీ డిమాండ్ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో చోరీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. చోరీ కేసులు ఎక్కువగా బంగారం దొంగతనం కేసులు ఉన్నాయి. ఒక ఇంట్లో అనారోగ్యం కారణంగా 5 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో 56 తులాల బంగారాన్ని దొంగలు పట్టుమనిపించారు. మరో ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 25 తులాల బంగారాన్ని దొంగలు స్వాహా అనిపించారు. ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ డేస్ ఉండేటప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న ఇంటి వాళ్ళకి కానీ లేదంటే స్థానిక పోలీసులకు కానీ ఇన్ఫామ్ చేయాల్సింది అంటున్నారు పోలీసులు. ఇంట్లో విలువైన ఆభరణాలు వస్తువులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సీసీటీవీ నిఘా పెట్టించుకోవాలని సలహా ఇస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లాలో 40 కొత్త శాశ్వత సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికను కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రతి ఎస్ఐబి యూనిట్ కోసం సుమారు 1.5 ఎకరా స్థలం కేటాయించేలా అంచనాలు వేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 50 ఎకరాల భూమిని కేంద్ర హోంశాఖ కోరింది. అక్రమ చొరబాట్లు మరియు సరిహద్దు నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం పెంచాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. మొత్తం 2217 కిలోమీటర్ల భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘా మరింత బలోపేతం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మొదట కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పాతలగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో భక్తులంతా క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు 2 గంటల దర్శనానికి పట్టే అవకాశం ఉంది. భక్తులకు పాలు నీళ్లతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశామంటూ ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులంతా సంయమనం పాటించాలి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలుస్తూ ఉంది. ఈరోజు బుధవారం కావడంతో సాక్షి గణపతి స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తెలంగాణలో చాలా ప్రైవేట్ ఆస్తులను ఇంకా 22A జాబితాలోని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడంతో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఎందుకు ప్రైవేట్ ఆస్తులని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు? ఇప్పుడు అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర సమయంలో ఉపయోగపడతాయనే ఆస్తుల్ని కొన్నాము, కానీ ఈరోజు మా అవసరాలకి అమ్ముకోవడానికి ఇంకా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అధికారులు ఎందుకు మా మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు? రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి బాధితులైతే మాత్రము తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములని కేవలము ఇప్పుడు సర్వే నెంబర్లో మొత్తాన్ని ప్రొవిడెంట్ లిస్టులో పెట్టడంతోనే రిజిస్ట్రేషన్ కావడం లేదు. మేము ఆస్తులు కొన్నది కేవలము ప్రైవేటు స్థలాల్లోనే, ప్రభుత్వ స్థలాల్లో కాదు అని చెప్పేసి బాధితుల వర్షన్. సైబరాబాద్ ఠాణా పరిధిలోని సరస్వతి నగర్ ఏరియాలో సుమన్ అండ్ అమర్ గత కొద్ది సంవత్సరాలుగా ఇద్దరూ కూడా స్నేహితులుగా ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక్కసారిగా ఘర్షణ ఏర్పడి సుమన్ అటు అమర్ పైన ఒక్కసారిగా కొబ్బరికాయలు నరికేటువంటి కత్తితోనైతే దాడి చేయడం జరిగింది. ఇక ఆయనని ప్రజెంట్ అటు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆయన ఇంకా చనిపోయాడు అన్నట్టుగా వైద్యులైతే నిర్ధారించడం జరిగింది. అసలు ఎందుకు ఇలా చేశామని సుమన్ని పోలీసులు ఆరా తీసినప్పుడు నాకు ఆయనకి పాత కక్షలు ఉన్నాయని, అందువలనే కోపంలో చేశానంటూ కూడా ఆయన తప్పుని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి అటు వాళ్ళ ఫ్యామిలీని, అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా ఆరా తీస్తే నిజంగానే వీళ్ళిద్దరికీ ముందు నుంచి కూడా పాత కక్షలు ఉన్నాయి, అందువలన ఇదంతా చేశారన్నట్టుగా కూడా ఫైల్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నీటి ప్రాజెక్టుకు అనుమతులే ప్రధాన ఎజెండాగా సీఎం ఢిల్లీ టూర్ కొనసాగబోతోంది. ఉదయం 10:30 కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం భేటీ కానున్నారు. తర్వాత 11:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. వివిధ నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, సహకారంపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించే అవకాశం కనిపిస్తోంది. సీఎంఆర్ ధాన్యం బకాయిలు రైస్ మిల్లర్ల కేసుపై ఇవాళ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. 2022-23 సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు మిల్లర్లు ఎగ్గొట్టడం జరిగింది. మిల్లర్లపై కేసు నమోదు చేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇంత రేటు మేము కట్టించలేమని, కేవలం ఒక 2000 లోపు అయితే మేము కడతామని కూడా మిల్లర్లు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తరపున వాదనలు కూడా ముగిశాయి, జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంది. అయితే ఇవాళ తీర్పు వెలువడనుంది. ఆ తీర్పుపై కూడా సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు కానీ అధికారులు కానీ కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. తిరుమలకు భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. నిన్న 77,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే 4.72 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 4.09 లక్షల లడ్డూలను నిన్న టీటీడీ విక్రయించింది. అయితే 2.92 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా అటు కంపార్ట్మెంట్లో ఫుల్గా కూడా భక్తులు వేచి ఉన్నారు. దాంతోపాటు కూడా శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళకి దాదాపు 15 నుంచి 18 గంటల పాటు దర్శన సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనూహ్యంగా వీక్ డేస్లో కూడా భక్తుల రద్దీ పెరగడంతో అటు టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పూర్తిగా పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ప్రధానంగా రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన సమాచారాన్ని అక్కడ ఉన్న అధికారులతో తెలుసుకున్నారు. ప్రధానంగా పట్టణంలోని కాలనీలో పర్యటిస్తూ డ్రైనేజ్, తాగునీరు మరియు శానిటేషన్ పనులకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని అక్కడే అధికారులకు ఆ సమస్యల గురించి పూర్తిగా అక్కడ సమస్యలను పరిష్కరించాలంటూ సూచించారు. అదేవిధంగా పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు హోంమంత్రి అనిత అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. గత నెలలోనే కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి వెంటనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని నిర్ణయించుకుంది. దాదాపు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. 6,000 కోట్ల కుంభకోణం కావడంతో వెంటనే బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు హోంమంత్రి అనిత అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. కీలక నిర్ణయాలు ఈరోజు తీసుకోబోతున్నారు.
వరంగల్ ట్రై సిటీలోని కాజిపేట వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫాతిమా ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 5 ఏళ్ల నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మొత్తంగా 78 కోట్ల రూపాయలతో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి 7 ఏళ్ల కింద శంకుస్థాపన జరిగినా కూడా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్తో నగరవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతిరోజు 45,000కు పైగా వాహనాలు పాత బ్రిడ్జి నుంచి వెళ్లడంతో అది ఎప్పుడు కూలుతుందనే భయాందోళనతో నగరవాసులు ఉన్నారు. త్వరితగతిన నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పంచదార్లకొండ అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో కాంట్రాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లి జిల్లా మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుతో కాంట్రాక్టర్ విజయ్ కుమార్ నాయుడుపై రాంబిల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచదార్ల ఫణిగిరి కొండ దగ్గర మైనింగ్ చేయడానికి 5 ఏళ్లకు విజయ్ కుమార్ నాయుడు అనుమతులు తీసుకున్నాడు. 2.15 హెక్టార్లలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకుని నిబంధనలను పట్టించుకోకుండా లీజు తీసుకున్న ప్రాంతం కంటే ఎక్కువ స్థాయిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా 100 లారీల్లో గ్రావెల్ తరలించేసినట్లు అధికారులు గుర్తించారు. 3 ఏళ్లలో తరలించాల్సిన గ్రావెల్ను 3 నెలల్లో తవ్వి తరలించేయడంతో 4.8 కోట్లను కాంట్రాక్టర్ విజయ్ కుమార్ నాయుడికి మైనింగ్ అధికారులు జరిమానా విధించడంతో పాటు నోటీసులు ఇచ్చారు.